మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్ లో ఒక వెహికల్ మనకు దొరికింది. అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్ లో మనకు 6 ముద్దాయిలు, దాంతో పాటు ఒక 2 స్కూటర్స్, దాని తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది. ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికింది. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది. వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి ఆ ఏరియా, మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఇట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కి చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటి ఇది డే టైం రెక్కి చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్ లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్ లో మన మహబూబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ క్యాష్ టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు. ఒక 4 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు. శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించిన. శివ అలియాస్ శివ ఉన్నారు. 2 సిసిఎల్ ఉన్నారు, అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు A1 ఉంటుంది, ముత్యాల వీరబోయిన. ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మాక్సిమం టార్గెట్ చేసేది. చాలా మంది రైతులు